So what's up, you beautiful people? Welcome back to the channel, everyone. Hope you all doing absolutely great. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే నార్మల్గా మనం బైక్లో మోడిఫికేషన్ అయితే చేయబోతున్నాము. సో చాలా డేస్ నుంచి వెళ్ళి నార్మల్గా మనం లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు లేదా లైక్ నైట్ రైడ్స్ వెళ్ళినప్పుడు మనకు లైటింగ్ తక్కువ వస్తుంది కదా. సో నార్మల్గా మనకు కంపెనీకి వచ్చిన ఇప్పుడు మనకున్న ఈ ప్రొజెక్టర్ మాత్రం చాలా వర్క్ చేస్తుంది, నిజంగా టాప్ నాచ్ ఉంటుంది దీని లైటింగ్ మాత్రం. అయినా కానీ మనకు హైవేలో వెళ్తున్నప్పుడు క్రూజింగ్ చేస్తున్నప్పుడు కొంచెం లైక్ లాంగ్ డిస్టెన్స్ అనేది సరిగ్గా కనిపించేది కదా. సో అందుకోసం అని చెప్పేసి మనం ఫాగ్ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోబోతున్నాము. అండ్ ఏ ఫాగ్ లైట్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అంటే సో దేర్ యూ గో, ఇది వచ్చేసి హెచ్ఏజీ, ఇది లైక్ లియో హెచ్ఏజీ, నార్మల్గా ఒరిజినల్ అయితే కాదు, ఫస్ట్ కాపీ అయితే కాదు. సో ఇది లైక్ సెకండ్ థర్డ్ కాపీ అన్నమాట. సో దీని లైటింగ్ పర్ఫార్మెన్స్ కూడా నిజంగా బాగుంది. చూపిస్తాను నేను మీకు నార్మల్గా దీని లైటింగ్ ఎట్లా వస్తుంది అండ్ దీని బ్రైట్నెస్ ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపిస్తా. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చూపిస్తా సో ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి అని. సో చలో ఫస్ట్ అయితే ఇవైతే ఇన్స్టాల్ చేద్దాము. అండ్ రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ నేను ఆల్రెడీ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టిన. బట్ అదేంటి అంటే అది డిఫరెంట్, లైక్ సేమ్ మోడలే కాకపోతే ఆటో 2i అని చెప్పి ఒక బ్రాండ్ ఉందన్నమాట. సో ఆ బ్రాండ్ది ఆర్డర్ పెట్టిన. దానికి ఏంటి అంటే ఓన్లీ 2 వైరింగ్స్ వస్తాయి అన్నమాట. దీనికి 3 వైరింగ్స్ వస్తాయి. ఇందులో 3 వైరింగ్స్ ఏంటి అంటే ఒక డెవిల్ ఐ అని చెప్పేసి ఉంటుంది, ఒకటి పార్కింగ్ లైట్స్ లెక్క. సో అది కూడా నేను మీకు చూపిస్తాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అని. సో చలో లేట్ చేయకుండా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. అండ్ రైట్ నా ఎక్కడ ఉందో తెలుసా, అజానా షాప్ దగ్గర ఉన్నామన్నమాట. సో నార్మల్గా మనకు ఏ బండి మోడిఫికేషన్ చేసినా కూడా ఓకే, ఏ బండి మోడిఫికేషన్ చేసినా కూడా ఇక్కడనే చేసుకుంటాం కదా. సో చలో ఇప్పుడైతే మనం ఈ లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసాము. దీనికైతే ఇప్పుడు ఇక్కడ మనకు నార్మల్గా కింద వింగ్లెట్ పెట్టుకోనికి స్క్రూస్ ఉంటాయి కదా. సో ఇదే ప్లేస్లో ఈ లైటింగ్స్ అయితే క్లాంప్స్ పెట్టి ఇన్స్టాల్ చేసామన్నమాట. సో ప్రజెంట్ అయితే ఓన్లీ లైట్స్ ఇన్స్టాల్ చేసాము. అండ్ ఆ తర్వాత వింగ్లెట్ పెట్టుకొని లైట్స్ కింద పెట్టుకుంటే మ్యాక్సిమం బయటికి కనిపించాయి అన్నమాట. సో నార్మల్గా ఒకటి వీడియో కూడా ఉంది, ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తే ఒక R15కి వింగ్లెట్ పెట్టి వింగ్లెట్ కింద ఈ లైట్స్ పెట్టిల్లో అది ఎట్లా కనిపిస్తుందో కూడా మీకు చూపిస్తా. చూడండి ఒకసారి, పైన వీడియోలో వస్తుంది. సో చలో ఇంకా ఆ విధంగా కూడా మనం మోడిఫికేషన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే లైట్స్ ఇన్స్టాల్ చేసుకొని దీని లైటింగ్ ఎట్లా వస్తుంది అండ్ ఎట్లా వర్క్ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో లెట్స్ స్టార్ట్. సో నార్మల్గా మనకు ముంగటి ఇక్కడ 2 స్టార్ స్క్రూస్ ఉంటాయి కదా. సో ఆ స్క్రూ ప్లేస్లోనే మనం ఆ క్లాంప్ పెట్టి ఆ క్లాంప్ని అందులో ఇన్స్టాల్ చేసి అండ్ ఈ లైట్ని అయితే ఫిట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది, చూడండి. సో అనిపిస్తుంది కదా, ఇట్లా కొడితే ఈ లుక్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకు నార్మల్గా వైట్ అండ్ ఎల్లో వస్తుంది కదా. సో వైట్ పైకి పెట్టుకోవాలా కిందికి పెట్టుకోవాలా అని చూస్తున్నాము. లెట్స్ సీ. సో రైట్ అయితే మనం ఒక స్విచ్ వర్క్ వచ్చినాం అనమాట. నార్మల్గా దీనికి 3 వైరింగ్ వచ్చినాయి కదా. సో ఎల్లో వైట్ అండ్ రెడ్ కూడా ఉంది కదా. సో సపరేట్ ఇచ్చుకుంటాం అనమాట. నార్మల్గా ఇప్పుడు దీన్ని మనం ఇచ్చుకోవాలనుకుంటే సింగిల్ స్విచ్కి ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఊరికి ఆన్ ఆఫ్ చేసుకొని లైటింగ్ చేంజ్ చేసుకోవాలి ప్యాటర్న్ని. బట్ అదైతే నీట్గా లో బీమ్ ఐబీమ్ ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి టాగల్ స్విచ్ అన్నమాట. నార్మల్గా ఇది 3-in-1 స్విచ్ అంటారు. లైక్ మిడిల్కి ఆఫ్ ఉంటుంది అండ్ అప్ ఆన్, కిందికి ఆన్ అన్నమాట. సో ఆ స్విచ్ కూడా నేను మీకు చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట స్విచ్ ఇది. సో బేసిక్గా ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మిడిల్కి ఆఫ్ అన్నమాట, కిందికంటే ఆన్ అండ్ పైకంటే ఆన్ అన్నమాట. అండ్ దీనికి ప్రెస్ లెక్క కూడా ఉంది, కానీ ఇది ప్రెస్ పట్టుకోదు కావచ్చు, యాక్షన్ కోసం. సో చలో ఈ స్విచ్ అయితే ఇప్పుడు మనం లైటింగ్కి అయితే ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో వైరింగ్ అంతా ఎట్లా ఇస్తాము ఏంటి అని చెప్పని ఇప్పుడు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను అజయ్ అన్న, చూడండి. ఇంకా సో స్విచ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది. దీని అయితే మనం ఇంకా కొంచెం కట్టింగ్ ఉన్న ఒక డ్రిల్లింగ్ వేయాలన్నమాట. సో రైట్ నౌ అయితే కనెక్షన్స్ ఇచ్చేసినాం అన్నమాట. సో ఇలా ఈ లైట్ వైరింగ్ ఫంక్షనాలిటీ ఏంటి అంటే రెడ్ ఒకటి వచ్చేసి మనకు నార్మల్గా రెడ్ లైట్ ఉంది కదా, డెవిల్ లైట్. సో ఆ లైట్ వస్తాయి అన్నమాట. అండ్ ఈ ఎల్లో లైట్ ఏదైతే ఉందో దీనికి మనకు వైట్ అండ్ ఎల్లో లైట్ వస్తుంది ఫ్లాషర్తో సహా. సో చూసాం, ఇది నార్మల్గా దీని వైరింగ్ ఎక్కడ మెయిన్ పవర్ తీసుకుంటాము అండ్ దీని స్విచెస్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా. సో ఇప్పుడైతే మనం టాగల్ స్విచ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. సో కనిపిస్తుంది కదా, నార్మల్గా రెడ్ అండ్ ఎల్లో వైరింగ్స్ అనేటివి 2 సపరేట్గా ఇచ్చేస్తున్నాం అన్నమాట. అండ్ మిడిల్లో ఏదైతే స్క్రూ ఉందో దానికి మనం మెయిన్ పవర్ ఇస్తామన్నమాట. సో మనం కిందికి వేసినప్పుడు ఎల్లో వస్తుంది, లైక్ హై పాస్, లో పాస్ అండ్ వైట్ ఎల్లో లైట్, ఫ్లాషర్ అవన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనం పైకి స్విచ్ చేస్తామో ఆ టైంలో మనకి డెవిలైజ్ వస్తాయి అన్నమాట. సో బేసికల్గా డెవిలైజ్ ఏంటి కూడా మీకు చూపిస్తాను లాస్ట్లోనే. అయితే ఫస్ట్ అయితే ఈ స్విచ్ అయితే ఎక్కడైనా ఇన్స్టాల్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఇప్పుడైతే మనం పవర్ కోసం కూడా ట్రై చేస్తున్నాం, లైక్ మెయిన్ పవర్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి అని. సో లెట్స్ సీ.
సో ఇప్పుడైతే మనం మన స్విచ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట ఫాగ్ ల్యాంప్ది. సో కనిపిస్తుంది కదా, మనం రైట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. నార్మల్గా మన బ్రేక్ది క్లాంప్స్ ఉంటాయి కదా, సో ఫ్రంట్ బ్రేక్ క్లాంప్స్ కాడ ఆ నట్ రిమూవ్ చేసి మళ్ళీ దానిలో ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా, లైక్ లైట్స్ని ఆన్ చేసుకోనికైనా ఆఫ్ చేసుకోనికైనా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి అటు సైడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ మనం దీనికైతే పవర్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మన ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్యాక్ లైటింగ్ వస్తుంది కదా, సో బేసికలీ మన ఫ్రంట్ బ్రేక్ దగ్గర 2 పవర్ పిన్స్ ఉంటాయి అనమాట. సో ఆ పిన్కే మనం మెయిన్ పవర్ అయితే లైక్ పాజిటివ్ అయితే అక్కడనే ఇచ్చేస్తున్నాం అనమాట. సో డైరెక్ట్గా మనకు పవర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం కూడా ఉండదు, స్విచ్ దగ్గరనే ఉంటుంది కాబట్టి పెద్ద ఎక్స్ట్రా వైరింగ్ కూడా అవసరం లేదు, నీట్ అండ్ కాంపాక్ట్ అయిపోతుంది. సో చలో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత లైటింగ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను, లెట్స్ సీ. సో హే గైస్, రైట్ నౌ అయితే లైటింగ్ ఇన్స్టాల్ చేసినాం. అండ్ మీకు ఇప్పుడు నేను మాట్లాడుతుంది కదా అదే లైట్తో అన్నమాట. ఎంత ఫ్లాష్ వస్తుంది తెలుసా, లిటరల్లీ నా ఫేస్ అనిపిస్తుంది కదా, ఎంత గ్లో అయిపోతుంది అంటే అంత గ్లో అయిపోతుంది. సో చలో మీకు లైటింగ్ చూపిస్తా, అండ్ దాని ప్యాటర్న్ ఎట్లా వస్తుంది ఏంటి అని కూడా మీకు డీటెయిల్గా చూపిస్తా అన్నమాట. సో ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది కదా, చీకటి ఉందన్నమాట. సో ఇక్కడ మనం లైటింగ్ టెస్ట్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జస్ట్ అడ్జస్ట్ చేసినాం అన్నమాట, నార్మల్గా లైక్ ఇన్స్టాల్ చేసి పెట్టినాము. దాన్ని కరెక్ట్ తగ్గట్టు మన యాంగిల్కి తగ్గట్టు మన త్రోకి తగ్గట్టు పెట్టుకోవాలన్నమాట. అండ్ మోరోవర్ దానికి ఒక వింగ్లెట్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ వింగ్లెట్ ఒకటి ఇన్స్టాల్ చేస్తే మనకు లైట్ అనేది బయటికి ఎక్కువ లైక్ షోకేజ్ కాదన్నమాట, వింగ్లెట్ కింద ఉంటుంది కదా. సో ఆబ్వియస్గా మనకు పెద్ద ఫరక్ కూడా పడదు. అండ్ దాని లైటింగ్ యాంగిల్ కూడా ఇట్ లుక్ సంథింగ్ డిఫరెంట్, మనం అడ్జస్ట్ చేసుకోవాలి మెల్ల ముందర లైక్ వింగ్లెట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం అయితే ఓకే, నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత లైటింగ్ వస్తుందని చెప్పండి. లిటరల్లీ ఇది ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట, ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ నా డిఆర్ఎల్ అన్నమాట, నార్మల్గా నా బై ప్రొజెక్టర్ది. సో చలో చూపిస్తాను నేను మీకు. సో ఏ గైస్, రైట్ నా అయితే కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ మన ప్రొజెక్టర్ అన్నమాట. సో ఇందులో ఇది మన లో బీమ్. సో కూర్చొని చూపిస్తాను నేను మీకు, క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇది మన లో బీమ్ అన్నమాట. అండ్ ఇది వేస్తే హై బీమ్ వస్తుంది, నార్మల్గా త్రో అక్కడి వరకు వస్తాయి అన్నమాట. యాక్చువల్గా మనం ప్రొజెక్టర్ని కొంచెం డౌన్ చేసుకున్నాం అన్నమాట అరకు ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో అదే ప్రొజెక్టర్ సెట్టింగ్స్తో ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. సో చలో నేను లో పాస్ వేస్తా అండ్ మన ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వైట్ ఇది. సో లైటింగ్ అయితే కనిపిస్తుంది కదా, డేంజర్ కొడుతుంది లైటింగ్ అయితే, డ్యామ్ కూల్ అసలుకి. అండ్ నెక్స్ట్ ఎల్లో ఇది. సో హై కొడుతుంది. మీరు అక్కడ క్రాస్ సింబల్ కూడా చూడొచ్చు, యాక్చువల్లీ ఇట్లా క్రాస్ ఉంది కదా. సో బేసికల్గా మనం ముంగట ఫైబర్ పార్ట్కి కొంచెం సరిగ్గా క్లాంప్ అనేది ఫిట్ కాలేదు. సో ఇప్పుడు మనం వైరింగ్ ఇచ్చేసి అడ్జస్ట్ చేసినాము. వింగ్లెట్ వచ్చినాక మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాలని చెప్పినా కదా. సో చలో నెక్స్ట్ మనకి 2 లైట్స్ వస్తాయి అన్నమాట, కింద వైట్ అండ్ పైన ఎల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాషర్ వస్తాయి అన్నమాట. సో ఇట్లా బ్లింక్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లాషర్ మనం సపరేట్గా కొట్టాల్సిన అవసరం లేదు, హైవే మీద వెళ్తున్నప్పుడు లారీకి కొడితే కథం వాడు పక్కకు జరిగిపోవాలి అంతే ఇంకా. సో చలో మొత్తం ఇవి 4 ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇందులో. ఒకటి వైట్, ఒకటి ఎల్లో, ఇంకోటి వైట్ అండ్ ఎల్లో మిక్స్, ఇంకోటి వైట్ ఎల్లో ఫ్లాష్ అన్నమాట. సో చలో మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లైట్, ఇవి డెవిల్ ఐస్ అన్నమాట. నార్మల్గా ఇవి ఎట్లా వస్తాయంటే ఇట్లా పార్కింగ్ లెక్క వస్తుంది. సో బైక్ ఆఫ్ చేస్తాను చూడండి, మీకే కనిపిస్తుంది. సో ఇట్లా వస్తాయి అన్నమాట నార్మల్గా పార్కింగ్ లెక్క. ఇక్కడ మనం బైక్ సైడ్కి ఆపుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. సో చూసి కదా నార్మల్గా మొత్తం మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఫాగ్ ల్యాంప్స్. నిజంగా ఇట్ రియల్లీ వర్క్స్ వెరీ కూల్. నార్మల్గా మనం హైవేలో వెళ్తున్నప్పుడు మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ దీనివల్ల ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, నార్మల్గా ఈ ఫాగ్ ల్యాంప్స్ అనే కాదు, మీరు ఏ ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా బ్యాటరీ మీద బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. నార్మల్గా బ్యాటరీ చాలా ఈజీగా డ్రైన్ అయిపోతుంది. సో అదొక్కటి మేజర్ ప్రాబ్లం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వర్క్స్ రియల్లీ కూల్ తెలుసా. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే, నార్మల్గా మన కంపెనీకి వచ్చిన బై ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ప్రొజెక్టర్నే ఇంకొకటి తీసుకొని 2 ఇట్లా ఈ ఫాగ్ ల్యాంప్స్ లెక్క ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నా. ఆ థాట్లో ఉండే లైక్ R1కి వస్తుంది కదా, సో సేమ్ అదే మోడల్లో ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఆ లైట్కి ఈ ఫాగ్ ల్యాంప్స్కి చాలా ఫరక్ పడుతుంది. నార్మల్గా అది మెయిన్ ప్రొజెక్టర్ కాబట్టి ఆ బీమ్ వేరే వస్తుంది, అండ్ ఫాగ్ లైట్స్ది బీమ్ కూడా వేరే వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఆ ప్రాసెస్కి వెళ్ళిపోలే అన్నమాట. సో చలో వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మనం ఫ్యూచర్లో లైక్ వితిన్ 2-3 వీక్స్లో మనం కూడా ఒక ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేద్దామనే థాట్లో ఉన్నా. నార్మల్గా మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నార్మల్గా ఇప్పుడు మనకు డిఆర్ఎల్స్ అయినా లైక్ ఫాగ్ ల్యాంప్స్ అయినా ఇండికేటర్స్ అయినా ఫ్లాషర్స్ అయినా ప్రతి ఒక్కటి మనం ఇన్స్టాల్ చేసుకునే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మనకు డిఎం చేస్తుళ్ళు, యూట్యూబ్లో కమెంట్ చేస్తుళ్ళు, బ్రో దాని ప్రోడక్ట్ లింక్ చెప్పండి, ప్రోడక్ట్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి
మనమే ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో మన వాళ్ళందరికీ ఒక మంచి క్వాలిటీ లైక్ టాప్ నాచ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను థాట్లో ఉన్నాను. సో మీరేమనుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆటోమొబైల్ అన్నమాట. మన ప్యాషన్ కాబట్టి సో ఆబ్వియస్గా మనం వెళ్తూనే ఉంటాము. సో చలో ఇంకా మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్ అండ్ బై బై అండ్ బీ సేఫ్, రైట్ సేఫ్. సో చలో మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. బై బై.